ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్నే మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమ మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఈ గ్రూపు నడుపుతున్న అనుష మేడం గారికి, రమ మేడంకి నా ఆత్మ ప్రణామములు. నాకీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ప్రతి బాబా టెంపుల్‌లో సార్ చెప్పిందే వంశీ సార్ చెప్పిన క్లాసే సబూరి. నిశ్చితంగా మన నిత్య జీవితంలో ఎలా జీవించాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రతి టెంపుల్‌లో బాబాకి బ్యాక్ సైడ్ ఉంటది. శ్రద్ధ సబూరి అని. అంటే శ్రద్ధ అంటే చేసే పని మీద శ్రద్ధ ప్రతి దాంట్లో. మనకిక్కడికొచ్చాక వర్తమానంలో జీవించడం ఎలాగా, చేసే ప్రతి పనిలో శ్రద్ధ ఎలా పెట్టాలి అనేది తెలుస్తుంది. కానీ సబూరి అనే టాపిక్ మాత్రం నాకు వంశీ సార్ చెప్పాక ఆ వీడియో విన్న తర్వాతనే అర్థమైంది. కొంచెం సంబంధం గూడా నేను ధ్యానంలోకి రాకముందే గడిపిన అనుభవాలు ఉన్నాయి. అప్పుడు అర్థం గాలేదు. కానీ సారు చెప్పిన క్లాసు విన్నాక అర్థమైంది. నేను చేసింది కరెక్టే అని. బాబా చెప్పిన సబూరి ఏంటి? ప్రతి మందిరంలో దైవం లేడు అని కాదు. కానీ ప్రతి మానవ హృదయంలో మాత్రం దైవం ఖచ్చితంగా ఉంటాడు అనేది బాబా చెప్పింది. మనకి తెలిసిన విషయమే ఇది. ధ్యానంలోకొచ్చాక చాలా స్పష్టంగా వింటూనే ఉన్నాం ప్రతిరోజు అది. హృదయంలోనే దైవం ఉంటుంది అని. నేను ఉన్నప్పటి నుంచి అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి బాబా బాబా అంటే ఇష్టం అంతే. నా చిన్నప్పుడే నాకు తండ్రి చనిపోయాడు. నా తండ్రిని అంటే అందరూ వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు గదా! చాలా చిన్న ఏజ్ అప్పుడు ఇంత తెలివి లేదు. కానీ ఇప్పుడొచ్చింది అని గూడా అనలేము. ఇక్కడ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు లేస్తాం. అప్పుడు మాత్రం అనుకున్నదేంటంటే, నాకు అసలు బాబా అంటే దైవంగా కాకుండా అందరూ అన్నమాట. దేవుడు మీ నాన్నని తీసుకెళ్ళాడు గాబట్టి దేవుడే తీసుకెళ్ళాడు అని అంటూ ఉంటారు గదా! నా ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, మరెలా వచ్చిందో, ఆ తండ్రి నాకెలా ఇచ్చాడో నాకు తెలీదు. కానీ నా నాన్నని నువ్వు తీసుకున్నావు గదా బాబా! నువ్వే నా తండ్రివి గావాలి అని పెట్టుకున్నా. అసలు బాబాని నాకు దైవంగా అనే ఫీలింగ్ గూడా నాకెప్పుడు రాలేదు. ఆ టైప్ నుంచి. ఎప్పుడు మా నాన్న. నాన్నతో ఒక కూతురు ఎలా ఉండేదో ఈ నాన్నతో నేను అలానే ఉండేదాన్ని. ప్రతి ఫీలింగ్ బాబాకే చెప్పుకునేదాన్ని. ప్రతీదీ బాబాకే చెప్పుకునేదాన్ని. ఇంకొక విషయము నాకు చిన్నప్పుడే 'సుందర చైతన్య' అవి పట్టుకొని పోయేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. అక్కడ ఆయన చెప్పిన 'సుందర చైతన్య' చెప్పింది ఆయన ఎన్నో చెప్పాడు. మన బుర్రకెక్కింది ఆ బుర్రకెక్కింది మాత్రం ఒకటే మాట. హృదయంలో దైవం ఉంది. ఆ దైవాన్ని ప్రతి నిమిషం, ప్రతి క్షణం చేసే ముందు ఏ పని చేసినా చేశాక మనం ఏం చేయలేము కదా! చేసే ముందే దైవాన్ని అడగాలి అని ఆయన చెప్పిన మాట. హృదయంలో దైవం ఉంది. హృదయం చెప్పినట్టు వినాలి అని. ఎవరు చెప్పింది విన్నా అది అప్పటి వరకే. మన హృదయం చెప్పింది వింటేనే మనకు సంతోషం కలుగుతుంది. ఆ ఒక్క మాట ఎక్కింది. ఇంకా దాదాపు నా లైఫ్‌లో నేను వంశీ సార్ దగ్గరికి వచ్చేంత వరకే అంటే మినిమమ్ ఒక 25 సంవత్సరాల వరకి హృదయం చెప్పిన మాటనే విన్నా. ఎంతగా విన్నా అంటే, ఏ సందర్భం ఏది వచ్చినా ఎవరిని నాకు ఫ్రెండ్స్ గూడా ఎవరు లేరు. అంటే చాలా తక్కువ. నా ఆలోచన విధానమే ఒక రకంగా ఉండేది. ఇంట్లో అందరూ కూడా నాకు రివర్సే. ఎందుకంటే నేను హృదయానికి కనెక్ట్ అయినా. బాబా ఇది చెప్తే అదే జేసేదాన్ని. ఏది చెప్తే అదే మాట్లాడేదాన్ని. కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడాలి అనుకున్నా నా నోరు ఆగిపోయేది. నా నోరు ఎందుకు ఆగిపోతుంది అనే విషయం కూడా ఇక్కడ మన సద్గురు మూమెంట్స్ వంశీ సార్ దగ్గరికొచ్చాకనే నాకు క్లారిటీ వచ్చింది. అప్పటి వరకి రాలే. అప్పుడు అనుకునేదాన్ని నేను అనాల్సిన మాటలు గూడా ఎందుకు అనలేకపోతున్నా అనే ఫీలింగ్ ఉండేది. కానీ నాకిక్కడికొచ్చిన తర్వాత క్లారిటీ వచ్చిందేంటంటే, మనం హృదయం చెప్తున్నట్టు నేను విన్నాను కాబట్టి, నా హృదయంలో ఉన్న నా దైవానికి నేను అర్థమవుతా. నా బంధాలన్నీ మనసుతో ఉన్నాయి. ఆత్మస్థితిలో టాపిక్ విన్నప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది. అంటే ఆత్మస్థితి ప్రకారం మనసుతో అసలు నేను స్టార్టింగ్ ఆయమ్మ మేడం దగ్గరికొచ్చినప్పుడు, అందరికీ అంతర్యామి ఉండదా మేడం? అంతరాత్మ ఉండదా? అని అడిగా ఆయమ్మ మేడం. అంటే నాకప్పుడు తెలీదది. అప్పుడు మేడం చెప్పిందేంటంటే, "అరే! శైశవాత్మలకి, బాల్యాత్మలకి అంతరాత్మ ఉండదు.
కొన్ని జన్మలు తీసుకొని, ఈ ఆత్మ చాలా నేరాలు చేసుకొని, ఇంక నేను మళ్ళీ భూమి మీద నేరం చెయ్యను అని, ఆ ఆత్మ డిసైడ్ అయిన తర్వాతనే పైకెళ్ళినంక, మనం కొన్ని కర్మలు తీసుకొని వస్తాం. అప్పుడే అంతరాత్మ ద్వారా ఒక దైవాన్ని అక్కడే "నువ్వు నాకు తోడు ఉండు" అని అక్కడ చెప్పుకొనొస్తాంరా. అందుకే కొంతమంది బాబాని, కొంతమంది వెంకటేశ్వర స్వామిని అలా ఒక్కొక్క దైవాన్ని. పేరు ఏదైనా చైతన్యం మాత్రం ఒకటే. అది మనకు తెలిసిన విషయమే. కానీ అలా పెట్టుకొనొస్తాము. అక్కడనే కనెక్ట్ అవుతాం మనమని చెప్పింది మేడం. నాకప్పుడు అర్థమైంది. ఓహ్! నేను చేసే పని, మాట్లాడే మాట నేను హృదయం చెప్పినట్టు, నా బాబా చెప్పినట్టు వింటున్నా. నా బాబాకే నేను అర్థమవుతా. వాళ్ళందరూ మనసుతో ఉన్నారు. వాళ్ళకి అంతర్యామి లేదు. వాళ్ళు మనసుతో ఉన్నప్పుడు నేనెట్లా అర్థమవుతా వాళ్ళకి? ప్రతి విషయంలో అనుకునేదాన్ని. కానీ విషయం అర్థం గాలే. చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని. బాబా తోడున్నాడు. నేను డ్రీమ్స్‌కి కనెక్ట్ అయింది. ధ్యానంలోకి రాకముందే కనెక్ట్ అయ్యా. ప్రతి విషయానికి నాకు బాబా అంతర్యామి ద్వారా ఆన్సర్‌లు ఇచ్చేవాడు. అది కాకున్నా ఇంకా క్లారిటీ ఇంకా మనం అంటే కొంచెం అన్ని బంధాలు రివర్స్ ఉండేసరికి కొంచెం బాధనిపిచ్చి ఏడ్చేసరికి బాబా డ్రీమ్‌లో గూడా కనిపిచ్చేవాడు. కనిపించి నాకు కూర్చోబెట్టుకొని నా తండ్రి ఎలా ఉండేదో అట్లా అంటే తండ్రి ఒక కూతురికి ఎట్లయితే ఆన్సర్‌లిస్తాడో అలానే ఇచ్చేవాడు బాబా. అంత ఇచ్చినా అది అర్థం గాలే. అంటే అసలు ఆత్మస్థితి గురించి మనకు మనుషుల తత్వాలు ఇది అని దెలవది. బంధాలుగానే చూస్తాం గదా! ఎవరి కుటుంబ సభ్యులు మా అమ్మ, మా వాళ్ళు, నా భర్త, నా పిల్లలు ఆ టైప్‌లో చూసేసరికి ఏడుపొచ్చేది అర్థం కాక. నాకు స్టార్టింగ్ ధ్యానంలోకొచ్చిన కొత్తలో నాకందిన వీడియో గూడా మిత్రగర్భం, శత్రుగర్భమే అందింది. 2 రోజులు విన్నా ఆ వీడియో. విన్న తర్వాత క్వెషనేసిన. ఏంటి బాబా ఇది? మరి నేను ఎవరిని నమ్మాలి? అప్పటికే నాకు నమ్మకం పోయింది మనుషుల మీద. అంటే నేను గడిపిన జీవితం అలా గడిచింది గాబట్టి నమ్మకం పోయింది. నాకింక బాబా నాకున్న నమ్మకం బాబాకే తెలుసు గాబట్టి, బాబానే వంశీ సార్ పక్కన నిల్చొని, "నీకున్న డౌట్‌లన్నీ ఈయన తీరుస్తాడు" అని డ్రీమ్‌లో చెప్పాడు. అప్పటినుంచి ఇంకా సార్ మాటలు వినడం. ఎక్కువ సార్‌తో ఏం కనెక్ట్ అంత మాటలు రావు. కానీ సార్ చెప్పిన సందేశం మాత్రం నాకు కావాల్సింది అందుతది. ఇక్కడికి రాకముందు బాబా నాకెట్లా సందేశం అందించేవాడో, సార్ దగ్గర మౌనంగా ఉన్నా నా లైఫ్‌కి కావాల్సిన సందేశం మాత్రం నాకొస్తది. డ్రీమ్‌లో అయినా వస్తుంది, లేదా సార్‌ని కలిసినా వస్తుంది, సార్ వీడియో విన్నా వస్తుంది. నాకు 3 దారులు వెతుక్కుంటా. నాకొక సమస్య వచ్చినప్పుడు డ్రీమ్ ద్వారా వెతుక్కుంటా. అంతర్యామి ద్వారా వెతుక్కుంటా. లేదు అంటే సార్ వీడియో ద్వారా వెతుక్కుంటా. నాకు వీడియో విన్నా నాకొచ్చేస్తది. నాకు ఆన్ స్పా అన్ అంటే ఆ 10 నిమిషాలు. నేనెంత అదృష్టవంతురాలినో నేనిక్కడ సద్గురు మూమెంట్స్‌కొచ్చిన తర్వాతనే నాకర్థమైంది. ఎందుకంటే ఆగామి కర్మలు చేసుకోకుండా నా జీవితం సాగింది అనేది నాకిక్కడికొచ్చాకే అర్థమైంది. నేను గత జన్మ కర్మల్ని నా పాపపు డబ్బాని ఖాళీ చేసుకోవడానికే భూమి మీదకొచ్చాను. కాబట్టి నా నోరు ఆగిపోయింది. ఈ కొత్త కర్మలు చెయ్యకుండా. అది బాబా ఆపాడు. అప్పుడు అర్థం గాలే. ఇప్పుడు అర్థమైంది. ఈ విషయాన్ని నేను ఇక్కడ మాత్రం చాలా సంతోషంగా ఫీలవుతా. బాబా చెప్పే ప్రతి విషయం గూడా నాకు ఎక్కుతది. అది ఆచరిస్తా ఫస్ట్. నాకు సార్ ఇచ్చిన వీడియోలో గూడా ఒక సందేశం వచ్చింది అంటే, అది నా నా జీవితానికి ఎలా ఉపయోగిస్తానో అది గూడా ఆలోచించుకుంటా. ఇక్కడ మన సార్ వీడియోలో చెప్పిందేందంటే, ఒక పిల్లవాడు తల్లిదండ్రుల మీద అసలు బాబాని తండ్రిగా స్వీకరించాలి అనే ఆ విషయం గూడా నేను వంశీ సార్ దగ్గరే విన్నా. నాకు ఆ విషయం గూడా తెలీదు. జస్ట్ మా నాన్న లేడు. నాకు నువ్వు నాన్న గావాలి. అదొక్కటే పట్టుకున్నా. అంత చిన్న ఏజ్‌లో అంతకంటే నాకు తెలివేం లేదు. అంతే అనుకున్నా. అది అలా సాగింది. సార్ ఈ వీడియోలో చెప్పిన టాపిక్ ఏంటంటే మన పిల్లలకైనా మన మీదనే నిశ్చితంగా ఉంటారు ఆళ్ళు. అన్నీ మా అమ్మ చూస్తది, మా నాన్న చూస్తాడు అని వాళ్ళకసలు ఏ టెన్షన్‌లు ఉండవు పిల్లలకి. ఇక్కడ పిల్లల దగ్గర మా బాబుదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అని చెప్తారు సార్ చెప్పిన టాపిక్ అది. పిల్లలకి ఎంత మన మీద నమ్మకం ఉంటే, మనం అంత నమ్మకం మన దైవం మీద పెట్టాలి. కానీ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ సంపూర్ణంగా లేదు. ఒక సందర్భం వచ్చినప్పుడే మనకి దైవం మీద ఎంత నమ్మకం, ఎంత సంపూర్ణం ఉంది అనే విషయం మనకు క్లారిటీ వస్తది కదా! యథావిధిగా జరుగుతుంది, అన్నీ ఉన్నాయంటే అది అవసరం లేదు. కానీ ఎప్పుడైనా మన జీవితానికి కొన్ని తెచ్చుకుంటాం గదా! కర్మల్ని కొన్ని తెచ్చుకుంటాం. అది అనుభవించినప్పుడే రోగం గాని, మనకి అసలు సంబంధం లేని అవమానాలు గాని, కొందరి మాటలు గాని వినాల్సి వచ్చినప్పుడు, ఒక కర్మ మన జీవితంలో ఎదురొచ్చినప్పుడే మనం ఎంత విశ్వాసాన్ని దైవం మీద పెట్టుకుంటున్నాం అనేది మనకి మనకే క్లారిటీ వస్తుంది. అయితే ఒక చిన్న సందర్భం ఇది.
మా బాబుది చెప్తాను. పిల్లలకి సార్ చెప్పినంకనే అర్థమైంది. నిజంగా పిల్లలకి ఎంత ఉంటది అని. నిజానికి చెడగొట్టేది నేనే అని నాకు అర్థమైంది దాంట్లో గూడా. మా బాబు చాలా చిన్నగున్నాడు. అప్పుడప్పుడే సైకిల్ నేర్చుకుంటున్నాడు. సైకిల్ ఇప్పించాం వానికి కొత్తది. వాడు చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా అని ఒక షాప్‌కెళ్ళాడు. సైకిల్ షాప్ బయట పెట్టాడు వాడు. ఆ సైకిలు వాడు చిప్స్ తీసుకునే లోపలనే సైకిల్ వేరే అబ్బాయొచ్చి తీసుకొనెళ్ళిపోయాడు. వాడు ఆ దృశ్యం చూసాడు వాడు. వేరే వాడు తీసుకపోవడం. వాడు కామ్‌గున్నాడు. ఏమనలేదు. ఇంటికొచ్చిన తర్వాత అంటాం గదా! కొత్త సైకిల్ అది. అప్పుడు నేనింక రాలేదు. కొత్త సైకిల్ అది. మొన్ననే కొనిచ్చావు. కనీసం దాని మీద ప్రాక్టీస్ గూడా కాలేదు నీకు. అది వేరే వాడు తీసుకపోతుంటే గూడా నువ్వు చూసావెందుకు అని నార్మల్‌గా అడుగుతాం గదా! వాడు ఇంటికొచ్చాడు, అన్నం తిన్నాడు. అసలు సైకిల్ పోయిన విషయం గూడా నాకు చెప్పలేదు. తర్వాత సైకిల్ ఏమైందిరా అని అడిగితే అప్పుడు విషయం చెప్తున్నాడు వాడు. అంత నిశితంగా ఉన్నాడాడు. నాకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. అంత నిశితంగా, అంత కూల్‌గున్నాడు వాడు. తర్వాత చెప్తే నేను అడిగాను వాడిని. "కొత్త సైకిల్ గదా నాన్న! మరి దాని మీద నీకసలు ఏం కోరిక గూడా తీరలేదు తిరిగిందని. వాడు వేరే బాబు తీసుకుపోతుంటే గూడా చూసావారా నువ్వు?" అని అడిగితే వాడు ఒకటే మాట అన్నాడు. "నాకు సైకిల్ మళ్ళీ గావాలంటే మా నాన్న ఇప్పిస్తాడు. వాడికి ఎంత అవసరం ఉంటే నా ముందే నేను చూస్తుండగానే నా సైకిల్ వాడు తీసుకెళ్ళాడు. అంటే వాడికి నాకంటే ఎక్కువ అవసరం ఉన్నట్టే గదా! అందుకనే నేను కామ్ అయిపోయినా." అనేసి ఒక 2, 3 సంవత్సరాల వరకు గూడా వాడు మళ్ళీ కొత్త సైకిల్ అడగలేదు. ఎందుకంటే అడిగితే పోగొట్టామని తిడతాం గదా! అలా అని అడగలేదు. వాడికి అంత జ్ఞానం ఉంది. ఆ ఏజ్‌ల అంత చిన్న ఏజ్‌ల. మరిప్పుడు పెద్దగయ్యిండు. ఇప్పుడు లేదు మళ్ళీ. సార్ అంటాడు గదా! మనమే చెడగొడతాం అని. ఇప్పుడు స్వార్థంగా ఉన్నాడు. ఇప్పుడు చాలా సెల్ఫిష్ వాడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సంఘటన గుర్తు తెస్తే గూడా, అప్పుడు చిన్నప్పుడది అట్లా అయిపోతదది. కానీ ఇప్పుడట్లా గాదు గదా! నాకే గావాలనే స్వార్థం వస్తదట పెద్దగయిన తర్వాత. ఆ విషయం గూడా వాడే చెప్తాడు. నాకు సార్ వీడియో విన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనిపిచ్చింది. ఏ అసలు సబూరి అంటే ఒక రాజు దగ్గర 8 మనకి సందర్భం వచ్చినప్పుడే. మన దగ్గర ఏది ఇప్పుడు అష్టలక్ష్ములుంటారు గదా! ఏ ఏ లక్ష్మి మన దగ్గర లేకపోయినా మనం అడ్జస్ట్ కాగలుగుతాం. కానీ ధైర్యలక్ష్మి లేకపోతే మాత్రం అస్సలు అడ్జస్ట్ అనేది కాలేము. రాజు దగ్గర నుంచి అందరు లక్ష్ములు వెళ్ళిపోతుంటే గూడా కాముగున్నాడట. ధైర్యలక్ష్మి గూడా వెళ్ళిపోతా అనేసరికి కాళ్ళ మీద పడ్డాడట. నాకు ధైర్యం గావాలి అమ్మా! నువ్వు లేకపోతే నాకు నా లైఫ్ ఎట్లా అని. అంటే మన మన జీవితంలో సంఘటన జరిగినప్పుడు ఆ ధైర్యాన్ని తెచ్చుకునే పరిస్థితిలో మనం ఉండగలగాలి. అది ఇది. మళ్ళీ బాబా సచరిత్ర కూడా ఒక కుమ్మరి స్త్రీ. బాబా మసీదులో ఉంటాడు. ఆ కుమ్మరి స్త్రీ ఎక్కడనో ఉంటది. ఆమె, ఆమె ఏదో వర్క్ చేసేటప్పుడు బిడ్డ మంటలో పడబోతుంటది. చిన్న బిడ్డ. పడబోతుంటే బాబా ఎదురుంగా మసీదులో ఉన్న దుని దగ్గర మనకి సినిమాలో చూపిస్తారు. దునిలో చెయ్యిలు పెట్టి బాబాని కాపాడతాడు బాబా. అక్కడ మసీదులో ఉన్న వాళ్ళకసలు ఏమి అర్థం గాదు. ఎందుకంటే ఆ స్త్రీ ఎక్కడనో ఉంటది. బాబా ఇక్కడ మసీదులో ఉన్నాడు. అసలు ఈ దృశ్యం ఏంటి అనేది ఎవరికీ చేతులు కాలుతాయట బాబాకి. ఆ! ఆ! అయితే వాళ్ళడుగుతారు, "ఎందుకు బాబా ఇలా చేశావు? దునిలో ఎందుకు చేతులు పెట్టావు బాబా" అంటే, "నా చేతులు కాలుతాయి కాలాయి కానీ నేనొక బిడ్డని కాపాడాను" అంటాడు. బాబా సంతోషపడతాడు ఆ టైంలో. ఆమె దగ్గర ఆ కుమ్మరి స్త్రీ దగ్గర మన సార్ చెప్పే విషయం ఏంటంటే, ఆ కుమ్మరి స్త్రీ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపింది. సబూరి అంటే ధర్మబద్ధమైన జీవితం ప్లస్ నమ్మకం. 2 కలిపితేనే సబూరి అని చెప్పారు సార్. ఆ కుమ్మరి స్త్రీ దగ్గర ఆ ధర్మబద్ధమైన జీవితం జీవిస్తుందామె. పూర్తి సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టింది బాబా మీద. నా బిడ్డని నువ్వే కాపాడతావు అని. మన అమ్మమ్మ వాళ్ళంటారు, "దిక్కులేనోడికి దేవుడే దిక్కు" అని. ఆ టైంలో ఆమెకి వచ్చాడు గదా! బాబా ఉన్నది మసీదులో. చేతులు కాల్చుకున్నాడు. నిజంగా మళ్ళీ వంట చేసేటప్పుడు ఎన్ని వంట పాత్రల్లో చెయ్యి పెట్టి కలుపుతాడు గదా! వేడి వేడిగా మనకి అవి ఫోటోలలో గూడా చూపిస్తారు గదా! మరి అప్పుడు చెయ్యి కాలలేదు. కానీ ఆ టైంలో కాలింది. అంటే ఆ బాబుకి ఉండాల్సిన ఆ కర్మని మన బాబా తీసుకున్నాడు. ఇది చాలా వరకి బాబా సచ్చరిత్రలో చాలా వరకి ఉంటది. బాబా అని మనం ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టుకుంటామో, మన బాధల్ని, మన కర్మల్ని గూడా తీసుకుంటాడు. ఆ బాబుకి, ఆ తల్లికి జరగకుండా అది తీసుకున్నాడు బాబా. చేతులు కాల్చుకొని మరీ తీసుకున్నాడు. ఇంకో తాయి అని ఒక భక్తురాలుంటది. ఆమె కూడా బాబా భక్తురాలు. ఆమెకి తండ్రి, బిడ్డ ఇద్దరు చనిపోతారు యాక్సిడెంట్‌లో. ఆమె నమ్మకం కోల్పోతది. ఎందుకు అంటే, నేను నిన్ను ఇంత పూజిస్తున్నా, నీ మీద ఇంత భక్తి నా మీద ఉన్నా కూడా, నువ్వు నా కొడుకుని తీసుకుపోయావు అని. అప్పుడు బాబా అంటాడు, "నేను విలన్నా మీకు? నీ కొడుకుని తీసుకొని పోవడానికి? నీ కర్మ అలా ఉంటే నేనేం చేయగలుగుతా" అని. ఆమె హృదయంలో ఆ ధర్మబద్ధమైన జీవితం లేదు. ఇక్కడ కుమ్మరి స్త్రీ దగ్గర ఉంది. సారు ఇద్దరికి తేడా అదే
చెప్పారు. కుమ్మరి స్త్రీ దగ్గర ఆమె దగ్గర ఏమీ లేదు. చాలా పేదరాలు కుమ్మరి స్త్రీ. మైనతాయి ఉన్నత స్థితిలోనే ఉంటది. అయినా ఆమె ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆమె లోపల ఆ సంపూర్ణ విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళ కర్మ గట్టిగుంది. మన సార్ గూడా అంటాడు గదా! కర్మ బలంగా ఉంటే అది కంపల్సరీ మన బుద్ధి వీక్ అవుతుంది అని సార్ గూడా చాలా సార్లు చాలా వీడియోలో చెప్పారు సార్ అది. ఇంకొకటి చాలా మంది మన భక్తులు అంటే మనం గూడా ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే. భక్తి స్థితిలో పూజలు చేసేటప్పుడు ఆహ్, బ అక్కడ పూజలు, వ్రతాలు చేసేటప్పుడు బాబాకి ఇదిస్తే మన కోరిక తీరుతది. మన కోరికలు గూడా కోరుతాం కదా! ఆ కోరికలు కోరేటప్పుడు కూడా బాబాకి ఇదిస్తే నాది ఈ కోరిక తీర్చు బాబా మనం అంటాం గదా బాబాకి. నాకా చిన్నప్పుడే అనిపిచ్చేది. బాబాకి లంచం ఇచ్చి అంటే ఇదిస్తే ఇది ఇవ్వడము అనేది నాకు ఆ ఫీలింగే వచ్చేది. నేను అందరితో అనేదాన్ని బాబాకి గూడా లంచం ఇవ్వాలా అని. నాకు ఆ ఫీలింగ్ గూడా ఉండేది. నాకు చాలా డౌట్‌లుండేవి బాగా. ఇక్కడికి సద్గురు మూమెంట్స్ నిజంగా వంశీ సారు, మా ఆయమ్మ మేడం మాకు దొరకడం మాత్రం మాకు చాలా అదృష్టం అని, నాలో ఉన్న డౌట్‌లకైతే ఎన్నిటికి తీర్చేదో మేడం. స్టార్టింగ్‌లో వచ్చేవి బాగా డౌట్‌లు. అది అది నాకనిపిచ్చేది. బాబాకి గూడా మన కోరికలు తీర్చుకోవాలంటే లంచం ఇవ్వాలా అని. కానీ ఏదిచ్చినా మనది తీరదు. మనది మనం తెలుసుకుంటేనే పత్రి సార్ అంటారు గదా! నువ్వు ఏ వ్యక్తికి ఏది ఇస్తే నువ్వు అదే నీ దగ్గరికొస్తుంది అని. అది ఇక్కడికొచ్చి మనం గతం చూసుకుంటేనే మన వర్తమాన జీవితం అర్థమవుతది. వర్తమానంలో ఉన్న కర్మల్ని మనం తీర్చుకోగలిగితేనే నెక్స్ట్ భవిష్యత్ బంగారు బాటని మనం వేసుకోగలుగుతాం. లేకపోతే అసలు మన వర్తమాన జీవితంలో వాళ్ళు ఇట్లా ఎందుకున్నారు? మన బంధాలనే అనుకుంటాం. ఆత్మస్థితిలో ఎవరిని చూడలేము గాబట్టి మనకనిపిస్తది అలా. ఇప్పుడు ఆ మైనతారికి గూడా వాళ్ళ బాబుది, ఆమెది ఏముందో మనకి తెలీదు కదా! అందుకనే ఆమె వాళ్ళ భర్త అది జరిగింది. కొన్ని ఫకీరు పుస్తకంలో బాబా ఒక మాట చెప్తాడు. ఏంటంటే కర్మలు కొన్ని ఆత్మలు భూమి మీదకి వచ్చేటప్పుడే అంటే ఒకే జన్మలో తీసేసుకుంటాము. 2, 3 సార్లు ఎన్ని సార్లు భూమి మీదకెళ్ళాలి. మన ఆత్మకి స్వేచ్ఛ ఇవ్వబడతది. ఆ స్వేచ్ఛని బట్టి ఆత్మ అనుకుంటది. ఎన్ని సార్లు భూమి మీదకి తీసుకుపోవాలి. ఒకేసారి కర్మలు తీసుకొని వస్తా అని. వాళ్ళకెప్పుడూ ఏదో ఒకటి ఉండే ఉంటది. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదో ఉంటది. ఇక్కడికొస్తేనే అర్థమవుతది మళ్ళీ. ఆమెకి అయితే బాబాకి అది దైవానికి తెలుస్తుంది గదా! వాళ్ళకి కర్మలెక్కువున్నాయి అని. వాళ్ళు భూమి మీద ఉన్న ఆ కర్మలు అనుభవించేటప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడే విధంగా ఉంటే దైవం ఆలోచిస్తదట. వీడిని తొందరగా తీసుకపోతే సరిపోతుంది. మన మన ఆత్మకి చావు లేదు. శరీరానికే చావుంది అని దైవమే పట్టుకొనెళ్తదట. అప్పుడు దైవానికి నీ మీద లేనట్టా అంటాడు బాబా. ఫకీరు దాంట్లో జెప్పాడు బాబా దాంట్లో. మనం చనిపోతే ఇప్పుడు మైనత ఏమనుకుంటుంది? నేను నిన్ను నమ్మినా గూడా నా కొడుకుని తీసుకెళ్ళావు, నా భర్తని తీసుకెళ్ళావు, నువ్వేం దేవుడివి అనుకుంటుంది మైనతాయి. కానీ ఆమె అనుకోవడము బాబా సిద్ధాంతం అందుకే దైవ నిర్ణయాలు, దైవ సందేశాలు వేరే ఉంటాయి. మన నిర్ణయాలు వేరే ఉంటాయి. మనం మనకు తగ్గట్టుగా ఆలోచిస్తాం. దైవం అది గూడా పాయింటే గదా! ఇప్పుడు వాళ్ళు బతికి ఉండి ఇప్పుడు అదే యాక్సిడెంట్‌లో అతడికి 2 కాళ్ళు, 2 చేతులు బోయి, బాబుకి ఇది పార్ట్స్ బోయి అట్లా కర్మ ఉంటే ఆ బాధ మళ్ళీ ఈమెకే గదా! అది తెలియకుండానే ఆ యాక్సిడెంట్ జరిగి వాళ్ళు చనిపోయారేమో! ఆత్మకి చావు లేదు అనేది మనకి తెలుసు. అందుకే ఆధ్యాత్మిక రంగం అనేది చాలా లోతుగా ఉంది. మనము ఏదో విన్నాము ఏదో అన్నట్టు కాకుండా, అసలు ఎందుకిలా జరిగింది అని క్వెషన్‌లేసుకుంటూ ఉంటే, అది చాలా లోతుగా అర్థమవుతది. ఒక పాయింట్ ఒకసారి ఒకటి అర్థమవుతది. మన కొద్ది రోజులైనంక మన ఆత్మస్థితి పెరిగే కొద్దీ అది అర్థమవుతూనే ఉంటది. ఇంకొంచెం ముందుకెళ్తాం మనం. అది గూడా ఈ మైనతాయి విషయంలో నాకర్థమైంది. నెక్స్ట్ ప్రహ్లాదుడు విషయం కూడా అసలు తన తండ్రియే కన్న తండ్రి. ఆ చిన్న బాలుడు సినిమాలో చూపిస్తే మాత్రం ఎంత ముద్దుగుంటాడు గదా! ఆ బాలుడిని చంపాలని జస్ట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంది? నారాయణ అంటాడు. ఇతడు మరి రాక్షసుడు అయినా గూడా మంచి శివభక్తుడే గదా! మరి నా కొడుకు నారాయణ్‌ని పూజిస్తున్నాడు. నాకు శివుడున్నాడు గదా! అనుకోవచ్చు గదా! పేరొక్కటే మారింది గదా అక్కడ. అయినా గూడా ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు. ఎంత అసలు అజ్ఞానం గదా అక్కడ. అనిపిస్తది ఇప్పుడు ఆలోచిస్తే. కానీ ప్రహ్లాదుడు అంత చంపాలని అనుకున్నా, ఒక్కటే నమ్మకం. నా దైవముంది. నా నారాయణుడున్నాడు. నువ్వు ఏం చేసినా నన్ను కాపాడతాడాయన. నేను ధర్మంలో ఉన్నా. అదొక్కటే నమ్మకం. ఇంకేం లేదు ఆ చిన్న బాలుడికి. ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా ఒకటే మాట. నా నారాయణ నన్ను రక్షిస్తాడు. నన్ను రక్షించడానికే వస్తాడు అని.
లాస్ట్‌కి నరసింహస్వామి రూపంలో వచ్చి ఆయనను రక్షించిన ప్రహ్లాదుడు ఒక్కటే మాట అంటాడు. నా నా తండ్రిని ఆత్మస్థితిని బట్టి ఆయన అలా ఉన్నాడు. తప్ప ఆయనది గాదు. ఆయన గుణందది. కానీ ఆయనకు మాత్రం మోక్షం ఇవ్వు అంటాడు. ఎ ఎ మనమైతే ఆ స్థితిలో నేనే గనక ఉంటే, నా తండ్రినే ఇట్లా ఇచ్చావా బాబా! నేను అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయవి. ఎందుకంటే నాకు రివర్స్ ఆలోచించే వాళ్ళు గాబట్టి, అది చాలా ఉంది. సబూరి అనేది మనకి కంట్లో ఒక చుక్క ఏడుపనేది వస్తే, అది ఎలా ఉండాలంటే, మన బాధ కోసం, మన స్వార్థం కోసం ఏడ్చే విధంగా ఉండొద్దది. మనం ఇతరులకి ఎంత బాధ ఇచ్చామో, అది తెచ్చుకున్నామనే పశ్చాత్తాపం హృదయం నుంచి రావాలి. నాకది ఈ మధ్య వచ్చింది. నేను నిజం చెప్తున్నా ఇది. హృదయం నుంచి రావడం ఒక రకమైన ఫీలింగ్. మనం ఏదో జస్ట్ పేరుకు మాత్రం కర్మ విపాకం చేసినప్పుడు పశ్చాత్తాపం, పరివర్తన అనుకోవడం ఒక ఫీలింగ్. అది అనుకోవడం. మైనతాయి గూడా పేరుకి మాత్రమే అనుకుంది బాబా అని. ఆమెకి నిజమైన హృదయం నుంచి ఆ భక్తి లేదు. అది ఎలా అర్థమైందంటే, నా జీవితంలోదే చెప్తా. ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు. స్టార్టింగు వాళ్ళ ఆత్మస్థితి ప్రకారం వాళ్ళు తింటారు. నేను వండడం మానేశాను. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళున్నారు. వాళ్ళు చూసుకుంటారు. వండడం మానేశా. అంతవరకే ఆలోచించిన. నాది పేరుకు మాత్రం. నేను ధ్యానంలోకొచ్చి మొన్న రీసెంట్ వరకి నా ఫీలింగ్ అలానే ఉంది. ఇప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఎప్పుడు తిన్నా లోపల నుంచి ఏడుపొస్తుంది. అది ఒక రకమైన హృదయ వేదన వస్తుంది. అది ఎంత ఇదిగా ఉందంటే నేను ఒక్కొక్కసారి కర్మ విపాకం ఇక్కడ మా గ్రూప్‌లో చేయించేటప్పుడు గూడా నేను ఎంత మందిని బాధ పెడితే ఎంత తెచ్చుకున్నా నేను. ఇంతమందిని బాధ పెట్టిందా ఈ మీన? ఈ ఆత్మ ఎంత హృదయం ఇట్లా ఓపెన్ అవుతుంది అంటే, చాలా దారుణంగా ఓపెన్ అవుతుంది. ఆ దుఃఖమొచ్చినప్పుడు 10, 15 నిమిషాలకి తగ్గట్టు గూడా అసలు ఎక్కడ గూడా ఆగట్లేదు. ఇట్లా పొంగుకొస్తుంది. అసల ఆ వేదన అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది అది. అట్లా వాళ్ళు ఏదైనా చేసినప్పుడు. ఇంతకుముందేమో మనము ధ్యానంలోకి రాకముందు వీళ్ళిట్లా నా లైఫ్‌కి వీళ్ళే ఇది అట్లా అనుకునేవాళ్ళం. నేను గూడా అట్లానే అనుకునేదాన్ని. ఎంత బాబా పక్కనున్నా, బాబా హృదయం నుంచి ఎంత విన్నా, నా పాయింట్ గూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఎంతమందిని బాధ పెట్టామో. అది హృదయం ఒక్కొక్కసారి పొంగుతుంది. మొన్న సారు ఏదో వీడియోలో మీకు ఏడుపొస్తే ఏడ్చేయండి. అట్లా అంటే, ఓహో! ఏడుపొస్తే ఏడ్చేయాలి అంతే. ఏడిస్తే రిలీఫ్ అవుతది. అది గూడా అర్థమైంది. ఇక్కడికొచ్చాకనే అది గూడా మళ్ళీ. అలా జరుగుతుంది. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. విదరుడు గురించి. విదరుడు గూడా రాజ్యంలో అంత పెద్ద రాజ్యంలో విదరుడు ఒక దాసికి పుడతాడు గదా! మనకి స్టోరీ తెలిసిందే ఇది. ఒక దాసికి పుట్టిన ఆమె స్థానం చాలా కింది స్థానం. మామూలుగా అయితే ఆయన మాట ఎవరు పట్టించుకోరు. అయినా గూడా అక్కడ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అవుతే, ఆయన రాజుగా ఉంటే ఇంక రాజ్యం ఏం బాగుపడతది అని చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనేస్తాడు. ఇంకా అనేసిన తర్వాత ఆయనని విదరుడిని వెళ్ళగొడతారు. అక్కడ హిమాలయాలకెళ్ళి తపస్సు చేస్తాడట. అసలు మహాభారత యుద్ధంలో ఆయన ఉండడట విదరుడు. ఆయన దాన్ని బాబా చెప్పేది కూడా అదే. మన మన ధర్మబద్ధమైన జీవితం అనేది ఎలా ఉండాలంటే, అధర్మానికి మనం సహకారం చేస్తే కూడా అది అధర్మమే. ధర్మానికి ధర్మానికి సహాయం చేస్తే మన ఆత్మస్థితి పెరుగుతది. అధర్మానికి గనక సహాయం చేస్తే మన ఆత్మస్థాయి తగ్గిపోతది. ఎందుకంటే మనం అధర్మంలో ఉన్నట్టే గదా! మనం సహాయం చేసినా గూడా. విదురుడక్కడ చెయ్యలేదు అని సార్ చెప్పాడు. అందుకే చిరంజీవిగా ఉన్నాడట విదరుడు. మహాభారతంలో ఒక మంచి క్యారెక్టర్ అని సార్ చెప్పారు. ఇంకా వెంగమాంబ గురించి గూడా చెప్పారు. వెంకటేశ్వరుని ఆమె పూజించేది. ఎంతోమంది ఆమె విధవ అని చాలా అవమానపరిచేవారట. అయినా ఆమె నమ్మకం అంతా వెంకటేశ్వర స్వామి మీదే ఉంది. ఇప్పుడు అన్నదాన సత్రం కూడా ఆమె వెంగబామ అనే ఆమె పేరే పెట్టారట. చూడండి, మనం ప్రాపంచిక జీవితంలో మనకి ఇంత చేస్తున్నా మనకి రాదు. మనకేది అంటే మనం మన మన విలువ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మనం చేసేది దైవ నిర్ణయమే గదా! దైవం యొక్క మాటనే గదా! అని మనం అనుకుంటాం ప్రాపంచికంగా. కానీ మనం చేసే ప్రతీదీ మన హృదయంలో ఉన్న దైవం గుర్తిస్తది. పంచభూతాలు రికార్డ్ చేస్తాయి. చేసే పని గాని, మాట్లాడే మాట గాని. ప్రాపంచిక జీవితంలో ఉన్న బంధాలకి మనం చేసే ధర్మబద్ధమైన పని అర్థం కాకపోవచ్చు. కానీ దైవానికి అర్థమవుతది. అందుకే వంశసారథిగా నిలబెట్టాడేమో మరి నన్ను. నాకు గూడా అట్లానే అనిపిచ్చేది. నేనైతే ఎన్నో సార్లు ఏడ్చిన సందర్భాలున్నాయి. కొన్ని వందల సార్లున్నాయనుకుంటా. ఎందుకంటే 25 సంవత్సరాల జీవితం గదా! మరి. బాబా నువ్వు చెప్పిందే చేశాను కదా! నువ్వు చెప్పినట్టే నేను విన్నాను కదా! మరి వాళ్ళకి నేనెందుకు అర్థం కావట్లేదు?
నేను చేసిన ప్రతి పని రివర్స్ అయ్యేది. ప్రతి పనికి నాకు పడేవి. మంచి తిట్లు పడేవి. ఇదెందుకు ఇలా చేసావు? ఇదెందుకు ఇట్లా మాట్లాడావు? అసలు నా లైఫ్‌లో నన్ను తిట్టని రోజులే లెక్క పెట్టుకోవచ్చు. అంత దారుణంగా గడిచింది నా జీవితం. ఎందుకో అర్థం కాలేదు. నాకు కూడా అర్థమైంది. ఈ ఆత్మస్థితిలోనే నేను ఎదగడానికి తెచ్చుకున్నా అనే విషయం గూడా నాకు సార్ దగ్గరికొచ్చిన తర్వాత, హైమ మేడం దగ్గరికొచ్చాకనే క్లారిటీ వచ్చింది. అప్పటి వరకి రాలేదది. ఏదైనా అర్థం కాక మన జీవితం మనకు అర్థమైంది అంటే, బాబా ఒక మాట అంటాడు. "నువ్వు మానవ సంబంధాలలో గుర్తింపు కోసం కాదు, దైవం యొక్క దర్బార్‌లో స్థానం సంపాదించు" అని. నిజానికి మనం దైవం యొక్క దర్బార్‌లో సంపాదించాం స్థానం గాబట్టే, మన ప్రాపంచిక జీవితంలో ఎన్ని ఉన్నా, మనం వచ్చి చేరింది ఎక్కడికి? ఇక్కడ ఈ నీడకి, ఈ చెట్టు నీడకి. సద్గురు మూమెంట్స్ చెట్టు నీడకి మనం చేరాం. ఇక్కడ ఎంత తీసుకుంటే అంత జ్ఞానం. ఎంత సబూరి, ఎంత ధర్మబద్ధమైన జీవితం మనం గడిపి, ఎంత విశ్వాసాన్ని మనం దైవం మీద ఉంచితే, మన ఆత్మస్థితిని అంత పెంచుకోవచ్చు. అన్ని జన్మలు గూడా తగ్గించుకోవచ్చు. అంతే గదా! ప్రతిరోజు అంతర్గుణాలను చెక్ జేసుకుంటూ, ఈ గుణాన్ని ఇలా, ఈ గుణాన్ని ఇలా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే, మనం ఎన్నో జన్మల్ని గూడా తగ్గించుకునే అవకాశం మన వంశీ సార్ దగ్గరే ఉంది. అందుకే నాకు ఏ వీడియో విన్నా బాబా చూపించిన గిఫ్ట్ గదా! నాకు సార్‌ని చూస్తే గురువు అనే ఫీలింగ్ రాదు. ఎందుకు రాదో నాకు తెలీదు. నా బాబా ఇచ్చిన గిఫ్ట్ అనేట్టుగానే చూస్తా నేను సార్‌ని చూడడం గూడా. బాబా సార్ ద్వారా నాకేం సందేశం ఇస్తావు బాబా అన్నట్టుగానే ఉంటా. నేను నెల్లూరుకెళ్ళినా అలానే ఉంటా. నాకు సార్ ఎప్పుడు కలిసినా గూడా అలానే ఉంటా. కానీ నా నోటి నుంచి మాటలు మాత్రం రావు. అది ఎందుకు రావు అంటే నాకు రీసెంట్‌గా ఒక అనుభవం జరిగింది. అది కూడా చెప్తాను. ఇక్కడ ఈ మన అంటే ప్రతి ఇంట్లో గూడా సార్ ఇంకొక మాట గూడా చెప్తున్నారు. ప్రతి ఇంట్లో సమన్యాయం ఉండదు. అంటే కోడలికి ఒక న్యాయం ఉంటది. కూతురికి ఇంకో న్యాయం ఉంటది. అక్కడ గూడా దైవం నిలబడదట. ఇక్కడ సమన్యాయం లేకపోతే ధర్మరాజు గూడా అక్కడ ఉండలేడు గదా! మనం వాస్తు చూస్తాం. ఈ వాస్తు ఇట్లా ఉంది, ఈ వాస్తు ఇట్లా ఉందని కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. కానీ వాస్తు గాదు మన గుణాన్ని మార్చుకోవాలని సార్ చెప్తున్నారిక్కడ. ఇంకొకటి కుబేరుడు గూడా ఉంటారు. దాతృత్వం లేకపోతే ఆయన గూడా ఉండడంట. మన మన అది హృదయపరంగా జేయాలి. మనం ఏ పని జేసినా ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నేనే చేస్తున్నా అనే భావన నేను, నాది పక్కన పెట్టి, నా ద్వారా నీవు చేయిస్తున్నావు అనుకుంటే చాలు. అది సత్కర్మలోకెళ్ళిపోతది. కర్మ సిద్ధాంతంలో గూడా సార్ చెప్పే మాట అదే గదా! నేనే చేస్తున్నా. ఈ పని నేనే చేస్తున్నా. అది నేనే చేస్తున్నా. నాతో చేయిస్తున్నావు బాబా అనుకుంటే అది చాలా వస్తది. ఆ డబుల్ శక్తి గూడా వస్తది. నేనికిది చాలా అనుభవం ఇది. అంటే ఒక్కొక్కసారి ఇంట్లో వర్క్ ఎక్కువైనప్పుడు మనం చేయలేనిది బాడీ అలసిపోతది గదా! అలసిపోయినప్పుడు గూడా బాబా ఇది నేను చేయలేకపోతున్నా. ఇది నా ద్వారా నువ్వే చేయిస్తావు బాబా! నీకు శక్తి ఎక్కువ గదా! అనుకుంటే అన్‌స్పాట్ శక్తి అందుతది నాకు. నాకైతే చాలా సార్లు జరిగిందది. నాతో చేయించబడుతుంది అనే ఫీలింగ్ వేరే. నేనే చేస్తున్నా అనే ఫీలింగ్ వేరే. రెండిటికి చాలా తేడా ఉంది. నేనే చేస్తున్నా అంటే నా లోపల అహం వచ్చినట్టే. నాతో నువ్వు చేయిస్తున్నావు బాబా అంటే బాబాకి చెందినట్టే. అది ఎవరైనా. నాకు ఇది ధ్యానంలోకి రాకముందు కూడా ఈ ఒక్కటి చాలా ఇదైంది. సాధారణంగా శత్రు గర్భం నుండి వచ్చిన వాళ్ళు, మనం ఏం చేసినా వాళ్ళు రివర్స్‌గానే తీసుకుంటారు. రివర్స్‌గానే మాట్లాడతారు. అవన్నీ ఫీలింగ్ అయినప్పుడు మనం బయటి వాళ్ళు అంటే వాళ్ళని బయటికి దూరంగా ఉంచగలుగుతాం. మనకి చెందకుండా. కానీ మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఉంచలేం కదా వాళ్ళకి. ఇంట్లో కుటుంబ సభ్యులే అయితే, వాళ్ళు హెల్త్ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నేనొకటే అనుకునేదాన్ని. బాబా, వాళ్ళు నా బంధం అనుకుంటే నేను వాళ్ళకేం చేయలేను. కానీ వాళ్ళు నీ రూపంలో నా దగ్గరికి వచ్చారు అనుకుంటే, నేను చాలా మనస్ఫూర్తిగా చేయగలుగుతా. వాళ్ళకి ఏ సేవ చేసినా. అట్లా అనుకోని చేసేదాన్ని. నిజంగా అట్లాంటి పనులే నన్నిక్కడ ఇక్కడ నిలబెట్టాయేమో అని నాకిప్పుడు అర్థమవుతది. అప్పుడు అర్థం కాలే. అప్పుడు జస్ట్ అంతే అనుకునేదాన్ని. నువ్వే గనక వాళ్ళ రూపంలో వస్తే నేను చేయలేకపోయేదాన్నా బాబా! నేను మనస్ఫూర్తిగా చేస్తా. నాకు ఆ ధైర్యాన్నివ్వు, ఆ శక్తినివ్వు అనుకునేదాన్ని. నాకు కుటుంబ సభ్యులు ఎక్కువున్నారు. నేను ఎక్కువ తెచ్చుకున్నా. అంటే ఇక ఎవరికేమైనా చెయ్యాలి. అది బాధ్యత గాబట్టి. అది అప్పుడు బాధనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. నాకు మొన్న పితృదేవతలకి చేసినప్పుడు కూడా నేను మేడం మాకు కర్మ విపాకం చేపిచ్చింది. హైమ మేడం. చేయించేటప్పుడు పితృదేవతలకి చనిపోయిన వాళ్ళకని హైమ మేడం చెప్పింది. నా మైండ్‌లో అప్పుడొచ్చిన ఆలోచన చనిపోయిన వాళ్ళకి నేను చేస్తూ ఉంటా. వాళ్ళ పేరు తలుచుకొని నేను వాళ్ళ అనాథాశ్రమంకి వెళ్లి ఇవ్వడం అలా చేస్తూ ఉంటా. నాకు చనిపోయిన వాళ్ళ మీద ఏం లేదు. అంటే నాకు ధ్యానంలోకొచ్చాక గూడా వాళ్ళు నాకు డ్రీమ్‌లోకి రావడం, "నువ్వు వచ్చిన దారి నీకు మంచిది" అని చెప్పడం అలా జరిగింది. వాళ్ళే వచ్చి చెప్పడం. ఇప్పుడు మన వంశీ సారు, మన బాబాయ్ ఎట్లా వచ్చి చెప్తారో, నాకు చనిపోయిన వాళ్ళు గూడా వచ్చి అలా చెప్పడం జరిగింది.
కాబట్టి వాళ్ళు నా పట్ల సంతోషంగా ఉన్నారు అనేది నాకర్థమైంది. నా కళల ద్వారా నాకర్థమైంది. కానీ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న బంధాలన్నీ ఈ రుణాలెప్పుడు తీర్చుకుంటానో, ఎప్పుడెక్కువ వరకి ధ్యానంలో ఉంటానో, ఆ క్వెషన్ ఉండేది బాగా. మొన్న పితృదేవతలకి చేసేటప్పుడు కూడా హైమ మేడం చెప్పేటప్పుడు నేను బతుకున్నోళ్ళ కోసమే చేశా. నా చుట్టూ ఉన్న బంధాల కోసమే చేశా. నేను అలా అనుకున్నా. మళ్ళా వీళ్ళ రుణం తీరిందా లేదా? ఇంకా ఉందా? అంటే నాది ఇప్పుడు తీరింది అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు కదా! నా సాధన. నా ఫీలింగ్ అది. అలా అని ఆ క్వెషనేసుకొని ధ్యానంలో కూర్చున్నా. హైమ మేడమే. మేము నలుగురం ఉన్నాం మా గ్రూప్‌లో ఉన్న వాళ్ళు. నలుగురికి చెప్తుంది మేడం. అరే! హైమ మేడం, నేను ఇంకో ఇద్దరున్నారు. రాధిక, స్వప్న మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు గూడా వాళ్ళున్నారు. హైమ మేడం నవ్వుతూ అంటుంది. "అరే! మనది అన్నీ తీరాయిరా రుణాలు. అందుకే సార్ దగ్గరికొచ్చాము. మనం ఇక్కడ నిలబడగలిగితే చాలురా. రావడం వేరు, నిలబడడం వేరు" అని హైమ మేడమే చెప్తుంది. నాకు ఆ రోజు ఎంత సంతోషం అనిపించిందో. వైబ్రేషన్స్ కూడా సూపర్‌గున్నాయి. అంటే మనలో వచ్చే క్వెషనే మనకు ఆన్సర్ ఇస్తుంది వెంబడే. నేను అప్పుడే మేడం స్టార్ట్ చేసే ముందే అనుకున్నా. అది జరిగిపోయింది. వెంబడే జరిగిందది. నాకది అప్పుడు దాన్ని బట్టి నాకర్థమైంది. నేను తెచ్చుకున్న రుణానుబంధాలు నాకు తీరాయి అని. ఇప్పుడు నా సాధన పెంచుకోవచ్చు. నాకు ఆ ధైర్యం అది. నేను సాధన పెంచుకోవచ్చు అని కరెక్ట్ రూట్‌లో ఉన్నా. కరెక్టే ఉన్నా. ఎవరితో రుణానుబంధాలు పెట్టుకొని బ్యాలెన్స్ పెట్టుకోలేను. వంశీ సార్ ఒక వీడియోలో ఒక మాట అంటాడు. సార్ అనే మాటేందంటే, "ఈ జన్మలో మనం తీసుకున్న అవమానాలు కానీ, కర్మని అనుభవించిన ఫలితాన్ని కానీ, మళ్ళీ భూమి మీదకొచ్చేటప్పటికి అది రిపీట్ కావద్దు" అంటాడు సార్. అంటే మనం అంతగా ఆహ్, జీర్ణించుకోవాలి మన ఆత్మకి. ఈ అవమానాన్ని మళ్ళీ పొందొద్దు. ఈ కర్మని నేను మళ్ళీ అనుభవించొద్దు. అంటే సంపూర్ణంగా ఉండాలది. ఆ అనుభవం అంతగా నేర్పించాలి ఈ ఆత్మకి. అంటే ఈ మీన మళ్ళీ భూమి మీదకి వస్తే ఈ ఈ విధంగా ఉండొద్దు. అది నాకు అలా అనిపిచ్చేది. ఆ క్వెషన్ గూడా వచ్చేది. మొన్న అది రీసెంట్‌గా మేడం వచ్చి చెప్పడం వల్ల అది గూడా తీరిపోయింది. ఇంకొకటి గూడా నాకు డ్రీమ్ చూపిచ్చారేంటంటే, నువ్వు అనుకుంటున్నావు గదా! రుణానుబంధాలు తీరాలి, మళ్ళీ వస్తే రావాలి అని. నాకు అది గూడా చెప్పారు. డ్రీమ్‌లోనే చెప్పారు అది గూడా. వాయిస్ వినిపిచ్చింది. ఎవరు కనిపించలేదు గానీ వాయిస్ వినిపిచ్చింది. "నువ్వు మళ్ళీ పుడితే ఆహ్, మంచి ఉన్నత స్థానంలో తపోవనంలో పుట్టే విధంగా ట్రైనింగ్ తీసుకో" అని. నాకప్పుడు కూడా అనిపిచ్చింది. వంశీ సార్ దగ్గర బంపర్ ఆఫర్ ఏందంటే కళల ద్వారా గతాన్ని చూసుకోవచ్చు. మనం చేసిన మొదనష్టపు పనులు చూసుకోవచ్చు. దాని ద్వారా కర్మ విపాకం చేసుకుంటే, మళ్ళా భవిష్యత్తుకి బంగారు బాట వేసుకొని, మళ్ళీ భూమి మీదకి వస్తే మనం ఎలా చెయ్యాలి అనేది మనం ఇప్పుడే మనం జీవించి ఉండగానే మన భవిష్యత్తుని నిర్ణయించుకోవచ్చు. సార్ దగ్గర ఉన్న బంపర్ ఆఫర్ అదే అనిపిస్తది. కానీ మంచి రూట్‌కొచ్చాము. ఇక్కడికొచ్చే వాళ్ళము చాలా అదృష్టవంతులమే. ఇప్పటివరకు జీవితం ఎలా గడిచినా గూడా, ఇప్పటి నుంచి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాం. మన వెనక మనకి నచ్చిన దైవం ఉంది. మన ఇష్ట దైవం ఉంది. సార్ అంటాడు గదా! నీకిష్టం ఉంటే కష్టం ఉండదు అని. అలా ఉండొచ్చు. ఇంకొక అనుభవం చెప్తాను. రీసెంట్‌గా జరిగిందది. మొన్న సార్ హైదరాబాద్‌కొచ్చినప్పుడు నిశ్చితంగా ఎలా జీవించాలి అనే దానికి ఇది గూడా ఎగ్జాంపుల్ వర్తిస్తది. సార్ మేడం సుకన్య మేడం నాకు ప్రకృతి ఛాన్స్ ఇచ్చిందలా. అంటే ఇద్దరే ఉన్నారు మేడం, సారు. మేడంకి నేనున్నప్పుడు ఎక్కువ సేపు కూడా లేనక్కడ. ఆ కొద్ది టైమే ఉన్నా. ఎక్కువ టైం గూడా లేను. సార్ పక్కన నిల్చున్నా, మేడం పక్కనుంది. మేడంకి ఎవరో ఫోను జేశారు. వాళ్ళ ప్రాబ్లమ్ గురించి ఏదో చెప్తున్నారు. మేడం రియాక్ట్ అయింది. సుకన్య మేడం రియాక్ట్ అయింది చాలా. అంటే ఎవరిదైనా సమస్య చెప్పినప్పుడు మన హృదయం కొంచెం ఇదవుతది గదా! ఎదుటి వారి సమస్య పెద్దదే అక్కడ. సమస్య పెద్దదే. సార్ ఫోను పట్టుకున్నాడు. సార్ ఫోనులో సార్ చూసే వీడియోలు సార్ లీనమైపోయారు. మేడం ఏమో వాళ్ళకున్న సమస్య అది అని మేడం చాలా ఫీలవుతుంది. సార్ మాత్రం లైట్‌గా తీసుకున్నాడు. చూడండి సార్ పక్కనే ఉన్నాడు. మేడం పక్కనే ఉంది. నా మనసు ఓపెన్ అయింది. నిజం చెప్తున్నా నేను. నాకు మనసేం చెప్తుందో, హృదయం ఏం చెప్తుందో నేను తేడా బాగా గమనించుకుంటా. మౌనంగానే ఉంటా మళ్ళీ. నా మనసేం చెప్పిందంటే, నేనైతే నా పరిస్థితి చెప్తున్నా. నేను బాబా తర్వాత ఒక్క క్యాండిడేట్ నాకంటూ ఉన్నారంటే వంశీ సార్‌నే చూసుకుంటా. వంశీ సార్ మాటలనే చూసుకుంటా. నాకు ఆ టైంలో అనిపించిందేందంటే, ఒక సమస్య గురించి సార్‌కి చెప్తే ఇంత చులకనగా తీసుకుంటారా సారు? ఇంత ఈజీగా తీసుకుంటాడా సారు? సార్‌కి చెప్పకపోవడమే బెటర్. అదేదో బాబాకే చెప్పాలి. ఆ టైంలో నాకనిపించింది. ఇది నిజం. అది వేరే వాళ్ళదే సమస్య. నాది కాదు. నేను మౌనంగానే ఉన్నా అక్కడ. ఏం చెప్పలేదు. కానీ అక్కడ సార్ లోకంలో ఉండడమే నాకు అలా అనిపించింది. ఇంటికొచ్చిన ఒక సందర్భం మనకు ఎదురైంది అంటే కంపల్సరీ అది రాబోతుందనే అర్థం. అది కూడా మనకు అర్థమవుతది మన అనుభవాలను బట్టే. ఇంటికొచ్చిన. సేమ్ ప్రాబ్లము అంతకి కొంచెం దగ్గరగా నాకు వచ్చింది. సేమ్ అది నేను ప్రాబ్లమ్ చెప్పలేను. కానీ వచ్చింది. సార్ చేసిందేందక్కడ తన తన దాంట్లో తనున్నాడు. అక్కడ ఇన్వాల్వ్ గాలే.
ఎందుకు గాలేదు అంటే, ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కంప్లీట్‌గా మనం చెప్పిన దాన్ని అర్థం జేసుకోరు. ఆహ్, కర్మ సిద్ధాంతం వాళ్ళకి అర్థమవుతేనే వాళ్ళు గతంలో చేశారు గాబట్టి ఇదొచ్చిందని వాళ్ళకి క్లారిటీ వస్తది. అదెప్పుడొస్తది? గతం చూసుకున్నప్పుడే వస్తది. అప్పటిదాకా సార్ ఎంత జెప్పినా వాళ్ళకర్థం గాదు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పిండు సార్ మళ్ళీ. ఇది చేయండమ్మా, ఇలా చేయండి అని చెప్పిండు. అంతే పెట్టేషిండు. ఇంక నేను ఇంటికొచ్చిన తర్వాత నాకొచ్చిన ప్రాబ్లమ్‌కి ఒకటే అనుకున్నా. బాబా అంటాడు, "ప్రపంచం తలక్రిందులైనా, నిన్ను ఒంటరిని జేసినా, నీలో ఉన్న నమ్మకాన్ని మాత్రం నువ్వు దాన్ని దృఢంగా నమ్ము. అంటే నీ దైవం నీ పక్కనుంది అనేది. నువ్వు చలించకు. ఉన్న స్థితిలోనే ఉండు" అనేసి చెప్తాడు బాబా. అది నాకు ఆ పాయింట్ అప్పుడు వెలిగింది. సార్ అదే చేశారు అని. అంటే ప్రపంచం తలక్రిందులైనా, మనల్ని ఒంటరిని జేసినా, మనం మాత్రం చెల్లించొద్దు. నిశ్చితంగా ఉండాలి. మన ధైర్యము అలా ఉండాలి అనేది నాకక్కడ అర్థమైంది. నేనింక సార్ చెప్పినట్టు అసలు ఆ విషయం ఆ క్షణమే నార్మల్‌గా ఏమైనా అయితే నాకప్పుడొచ్చిన ప్రాబ్లమ్‌కి ఒక 2, 3 రోజులు ఈజీగా తిండి మానేసి ఏడ్చుకుంటూ కూర్చునేది. కానీ ఆ 2 నిమిషాలు గూడా రాలే. బాబా చెప్పింది ప్రపంచమంతా తలక్రిందులైనా నువ్వున్న స్థితిలోనే ఉండు. నిశ్చల స్థితిలో ఉండు. నిశ్చలంగా ఉండు. నిశ్చయంగా ఉండు. ఈ మాటలు గుర్తొచ్చాయి. సార్ ప్రాక్టికల్‌గా చేపిచ్చాడు. ఈ మాట బాబా క్లాస్‌లో హైమా మేడం చాలా సార్లు చెప్పింది. బాబా ఇలా అంటాడు అని. కానీ బుర్రకెక్కలే. వంశీ సార్ ప్రాక్టికల్‌గా చేసి చూపించే వరకి నేనలా చేసుకోగలిగిన. ఆ 2, 3 నిమిషాల వరకే అది ఉంది. అంటే మనకేదైనా సందర్భం ఎదురైనప్పుడే మనం నిశ్చయంగా ఎలా గలగాము అనేది మనకి సందర్భాన్ని బట్టే అది తెలుస్తుంది. అది రీసెంట్‌గా జరిగింది. నేను కొద్దిసేపే ఉన్నా. కానీ ఆ కొద్దిసేపే నాకు సార్ ఆ అనుభవం ఇచ్చి పెట్టారు. సారు గూడా కొన్ని విషయాలు అంటే చెప్పేటప్పుడు ఇంతేనా అనిపిస్తది. అది మనం ఆచరించాం గాబట్టి. కానీ విన్నప్పుడది. సార్ చెప్పేటప్పుడు మనం విన్నప్పుడు మనకలా అనిపిస్తది. కానీ అది గనక మనం మన జీవితంలో ఆచరించేటప్పుడు దానికి ఎంత విలువ ఉన్నది అనేది అప్పుడే అర్థమవుతది. దీంట్లో ఇంత అంతరార్థం ఉందా? ఇంత గుడార్థం ఉందా? అనేది అది ఆచరించినప్పుడే అర్థమవుతది. అందుకే ఆధ్యాత్మిక రంగం చాలా లోతుగా ఉంది. ఇంకోటి మన హృదయం మనం దైవానికి ఎప్పుడు గూడా మన హృదయమే దైవ మందిరం అంటారు గదా! అలా కావాలి అంటే బాబా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. అది గూడా నాకు ఈ వీడియో గూడా సార్ ఇచ్చిందే. బాబా గ్రూప్‌లో ఇది డిస్కషన్ చేసుకోండి అన్నారు. నాకెందుకో ఇక్కడ మేడం వాళ్ళు ఛాన్స్ ఇయ్యగానే ఈ క్లాసే చెప్పాలనిపించింది. ఈ పాయింట్స్ గూడా రీసెంట్‌గా జరిగిన ఒక క్లాస్‌లో సార్ బాబా టెంపుల్‌లోనే చెప్పారు. ఈ పాయింట్స్ చెప్పమని. ఇవి చెప్తాను. మన హృదయం దైవ మందిరం కావాలి అంటే మనం నిత్య జీవితంలో ఆచరించాల్సింది 10 పాయింట్లని జెప్తారు సారు. అలా చేస్తే ధర్మబద్ధమైన జీవితమే అవుతదది. మనకి బాబా మీద నమ్మకాన్ని పెంచుకునేదే అవుతది. ఎందుకంటే మనకి అర్థమవుతది గదా! ఒక్క సందర్భాన్ని మనం ధ్యానంలోకి రాకముందు 10 రోజులు, 20 రోజులు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 20 నిమిషాలు గూడా వస్తుంది. కొద్ది కొద్ది రోజులైతే నాదైతే మొన్న 2, 3 నిమిషాలలోనే ఆ ప్రాబ్లమ్ పోయింది. అలా మనకి మనం మారగలుగుతాం. మన ఆత్మస్థితిని పెంచుకోగలుగుతామని నాకర్థమైంది. ఈ 10 పాయింట్స్ చెప్పుకుందాము. మన దగ్గరికి నిత్య జీవితంలో ఏదైనా సంబంధం లేనిది ఒకరు ఇంకొకరి దగ్గరికి వెళ్లరు. ఎవ్వరు కానీ, ఎటువంటి జంతువు కానీ నీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా దాన్ని తరిమివేయకు. అంటే ఆ జీవిలో గూడా బాబా అంటాడు గదా! ప్రతి జీవిలో నేనే ఉన్నా అని. ఆ దైవ స్వరూపంగా మనం చూడగలగాలి. రెండోది దాహం కలవారికి నీరు, ఆకలి గలవారికి అన్నము, బట్టలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినచో, మీ ఇంటి ఒసర ఇతరులకి కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వినియోగించినచో, నిశ్చయంగా భగవంతుడు మనల్ని ఇష్టపడతాడట. మనం చేసే పూజలు గాని, వ్రతాలు గాని, ఉపవాసాలు గాని దైవానికి అవసరం లేదు. మనము ఆకలితో ఉన్న వాళ్ళకి అది తీరిస్తేనే బాబా అంటాడు. బాబా సచ్చరిత్రలో గూడా ఉంది. కుక్క కన్నం పెడితే నాకు పెట్టినట్టే అని. అంటే బాబాకి ఇష్టమున్న పనులు మనం చేయగలగాలి అని ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. నెక్స్ట్ మూడో పాయింట్ ఏమన్నారంటే, ధన సహాయం కోరి ఎవరైనా నీ దగ్గరికి వస్తే, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు. లేదు అంటే మౌనంగా ఉండు. కానీ కుక్కలా మొరగకు అంటాడు. ఇది బాబా చెప్పిన మాట. ఇది నేను చెప్పేది గాదు. సార్ గూడా ఈ పాయింట్స్ రోజు అంటే చేసుకోమన్నారు సార్. రోజు గుర్తు తెచ్చుకోమన్నారు. మన హృదయం దైవం మందిరం గావాలి అంటే ఇది పాటించమని జెప్పారు. ఇతరులు నిన్నెంతగా నిందించినా నువ్వు కఠినంగా సమాధానం ఇవ్వకు. అప్పుడు ఈ పాయింట్ నాకు అర్థం గాలే. ఎందుకంటే సచ్చరిత్ర చదివాను గానీ పాయింట్ అర్థం గాలే. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అటువంటి వారిని క్షమించినా నువ్వు నిశ్చయంగా సంతోషం కలుగుతుంది. మనకెందుకు నిశ్చయంగా కలుగుతుంది అంటే, మనం ఎవరికో ఒక బాధని ఇచ్చాం గాబట్టే మనకదొచ్చింది కదా! మన సిద్ధాంతం ప్రకారం.
మనం అది అక్కడ ఫుల్‌ఫిల్ అయింది. వాళ్ళు మనల్ని మనం మళ్ళీ రివర్స్ అంటే మళ్ళీ మన కర్మ యాడ్ అవుతది గదా! మళ్ళీ వాళ్ళే ఉంటే అవమానం అన్నవాడి కంటే పడ్డవాడే ఎక్కువ బాధపడతాడు. అది చాలా అనిపిస్తది ఆ టైంకి. మనం వాళ్ళని రివర్స్ అనలేము. మళ్ళీ మన మనసులోకించి పోదు. కానీ వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళ ఆత్మస్థితి అదే. అన్నప్పుడు వాళ్ళ ఆత్మస్థితి ప్రకారం వాళ్ళ గుణం ఉంటుంది. మనం ఎందుకు ఇది గావాలి అని మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తామో, ఆ ఫీలింగ్ మన లోపలికి రాదు. ప్రతి ఒక్కరిని నిందించిన వాళ్ళకి కఠినంగా ఇవ్వొద్దు. మళ్ళీ క్షమించమంటున్నాడు బాబా. ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బావుంటది. కానీ క్షమించడం అంత తొందరగా రాదు. నిరంతరం సెల్ఫ్ చెకింగ్‌లో ఉంటేనే వస్తది అనేది నాకర్థమైంది. నెక్స్ట్ ఐదో పాయింటు ప్రపంచం తలక్రిందులైనా చెలించకు. నీవున్న చోటనే ధైర్యంగా, నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు. సాక్షిగా గమనించు. ఎందులోనూ కల్పించుకోవద్దు. నాకిప్పుడే చెప్పాను గదా! వంశీ సార్‌ది అనుభవం అలా జరిగింది అని. కానీ ఈ పాయింట్ గూడా చాలా బావుంది. సాక్షిగా గమనించు. ఎందులోనూ కల్పించుకోవద్దు. ఈ పాయింట్ గూడా అది ఆచరిస్తే బావుంది. చాలా బావుంది. ఒక 2, 3 నిమిషాలలో అది ఎళ్ళిపోయింది. మామూలుగా అయితే 2, 3 రోజులు బాధపడేదాన్ని. కానీ వెళ్ళిపోయిందది. నీకు నాకు మధ్య గల గోడని నిర్మూలించు. బాబా ఒక్కటే అంటాడు. నాకు నీకు గోడ అనేది ఉండొద్దు. అది ఇక్కడికొచ్చిన తర్వాతనే అనిపిచ్చిందది. అంటే అప్పుడే మనిద్దరం కలిసే మార్గం ఏర్పడుతుంది. బాబా ఏ సందేశాన్ని ఇచ్చిండో మనకర్థమవుతది. మధ్యలో మనసు పెట్టామనుకో, అది చేసే మాయ వల్ల హృదయం ఏం చెప్తుందో మనం వినలేం కదా! అది మనసేం చెప్తుంది, హృదయం ఏం చెప్తుంది వినాలన్నా మనకి, మన బుద్ధికి, మన హృదయానికి మధ్య మనసుని కంట్రోల్ చేయగలిగితే ఇది సాధ్యమవుతుంది అనేది నాకర్థమైంది. ఎందుకంటే మన బుద్ధి ఎప్పుడు బానే ఉంటది. మన మనసు చేసే వల్లనే ఆ కర్మ బలంగా ఉండడం వల్ల మనసు మాయలో పడిపోయి మనం అది బుద్ధిని బలహీనంగా చేసుకుంటాం. ఎప్పుడైతే మన మనస్సుని కంట్రోల్ చేసుకొని, "నువ్వు ఉండరా బుజ్జి కన్నా ఇన్ని సంవత్సరాలు నీతోనే నువ్వు చెప్పిందే విన్నాం గదా!" అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మన మనసు ఎప్పుడైతే కంట్రోల్‌కొస్తుందో, హృదయం మనకి ఏం చెప్తుందో అర్థమవుతుంది. అప్పుడు ఆ మనసు అనే అడ్డు కూడా తొలగించబడుతుందని బాబా ఆరో పాయింట్‌లో చెప్పాడు. ఏడో పాయింట్‌లో నీకు నాకు భేదం కలదన్న భావన భక్తునికి, గురువుకి దూరం పెంచుతుంది. అంటే ఇప్పుడు వంశీ సార్‌ని సార్‌లాగా చూస్తే సార్ గూడా అంటాడు గదా! నన్ను గురువులాగా చూడొద్దు అని. అంటే నాకు ఎందుకొచ్చిందో తెలీదు. కానీ బాబా గిఫ్ట్ అని మాత్రం వచ్చింది. ఇన్ని విషయాలు మన తల్లిదండ్రులు గూడా ఇచ్చేవాళ్ళు గాదేమో! నెల్లూరుకెళ్తే అందరం అనుభవం పొందిన వాళ్ళమే గదా! ఎంత మంచి భోజనం, వాళ్ళకున్న ప్రేమ గాని, మన మన వాళ్ళకొస్తదా? నాకు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడే అనిపిచ్చింది ఈ విషయంలో. నేను కన్నా నా పిల్లలకైనా, నన్ను కన్నా నా తల్లిదండ్రులకైనా నేనింత ప్రేమని ఇవ్వగలుగుతున్నానా? ప్రేమ అనేది ఎలా? ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉండాలి. మళ్ళీ అదొకటి మధ్యలో. ఎంతసేపు మనం ఒక పని చేస్తే వాళ్ళ నుంచి మనకేమొస్తుందనే ఆలోచిస్తాం. కానీ అట్లా మనం ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఏం లేకున్నా అక్కడ ఆ ప్రేమ ఇవ్వబడతది సుకన్య మేడం ద్వారా. సార్ అంటే వీడియోలు విని కనెక్ట్ అవుతాం. కానీ మేడం ఏం జే మనమేంది మనకెందుకు జేయాలి? అసలు మేడం ఎవరు? ఒకసారి క్వెషన్ ఏసుకుంటే మేడం మీద ఎంత ప్రేమ పుట్టుకొస్తదో ఆ టైంకి. నాకు స్టార్టింగ్‌లోనే అనిపిచ్చింది. ఇక్కడ అది గూడా మనకి బాబా చెప్పేది గూడా అదే. నీకు నాకు భేదం కలదన్న భావన భక్తునికి, గురువుకి దూరం పెంచుతుందట. దాన్ని నశింప చేయనిదే మనకి ఐక్యత కలగదు. ఎప్పుడైతే వాళ్ళు గురువు, వాళ్ళు దైవం అనుకుంటే మనం వెనకనే ఉంటాం. మనలో ఐక్యత అనేది కలవదు. ఎప్పుడైతే మనము, వాళ్ళము ఒకటే అనే ఫీలింగ్‌లో ఆ ప్రేమ భావనని పెంచుకోవాలి అనేది ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మనం చూడగలుగుతామో, అప్పుడు మనకది ఐక్యత అనేది కలుగుతది అని చెప్తున్నాడు బాబా. ఎనిమిదో పాయింట్ అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరు మనల్ని కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యం. మిక్కిలి విలువైంది. కనుగొన వీలు లేనిది. వీరి ఇచ్ఛానుసారమే మనం నడుద్దాం. అప్పుడు మన కోరికలు వారు నెరవేర్చెదరు. దారి చూపెదరు అని చెప్తున్నాడు. మనం కోరిన వెంటనే కోరికలు తీర్చకపోతే, "నేను నీకింత వేడుకున్నా గదా బాబా! నా కోరిక ఎందుకు తీర్చలేవు" అని అప్పుడొచ్చేవి. ఇప్పుడు తగ్గినయి గానీ, అప్పుడైతే అనిపిచ్చేది. కానీ బాబా నిర్ణయం వేరు. ఇందాక అనుకున్నట్టు వాళ్ళ కర్మల్ని ఎక్కువ అనిపించేదుంటే బాబాకిష్టం ఉండదట. అందుకే తీసుకెళ్ళిపోతాడట. మనమేమనుకుంటాం వాళ్ళు చనిపోయిర్రు అనుకుంటాం. కానీ అది ఎంత అంతరార్థం ఉంది గదా! దైవం యొక్క నిర్ణయమే డిఫరెంట్‌గుంది. అది లోతుగా ఆలోచిస్తేనే దైవ నిర్ణయం ఏంటో మనకర్థమవుతది. దైవం దగ్గరనే ఉన్నాడు గదా! చనిపోయిన దైవం దగ్గరనే ఉన్నాడు గదా! అది మనకు అర్థం చేసుకోగలిగితే అది లోతుగానే ఉంది. కానీ దాన్ని స్వీకరించడం గూడా కష్టమే. మనం చెప్పడం వేరు. నిజంగా అనడం గూడా వేరు గదా! అది అనుభవించడం వేరు. మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళు సడెన్‌గా చనిపోయిర్రు అంటే, వాళ్ళు దైవం దగ్గరికెళ్ళిర్రు, అక్కడనే ఉన్నారు అన్న ధైర్యం మన లోపల రావడం గూడా కష్టమే అది.
కానీ ఏదైనా సాధనతోనే సాధ్యం. సార్ కొన్ని వీడియోలలో అంటాడు. ఇది అంత తొందరగా రాదు. కానీ అసాధ్యం కాదు అని. ఏదైనా సాధన కాలమే సమాధానం చెప్తుంది అనేది ఈ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రుణానుబంధం వల్ల మనం కలిసాము. ఎవ్వరం కలిసినా హైమ మేడం కూడా చాలా సార్లు అంటది. మనమంతా సోల్ రిలేషన్ అని. ఒకరికొకరు తోడ్పడి, ప్రేమించి, సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా నెగెటివ్ ఆలోచించకుండా పాజిటివ్‌గా ఉండాలని బాబా చెప్తున్నాడు. రుణానుబంధం ఉంటేనే ఎవరైనా మనిషైనా, జంతువైనా మన దగ్గరికి రాగలుగుతారు అని తొమ్మిదో పాయింట్‌లో గూడా బాబా అదే చెప్పాడు. ఎవరైతే తమ జీవిత ఈ పాయింట్ అయితే చాలా ముఖ్యమైనదిది. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వాళ్ళు అమరులై సుఖంగా ఉంటారట. తక్కిన వారందరూ పేరుకే ఊపిరి ఉన్నంత వరకే బ్రతుకుతారు. అందరితో మనం ఒకేలాగా ఉండలేం. ఈ పాయింట్‌కి వంశీ సార్ చాలా సార్లు చెప్తాడు. మనకి ధ్యానంలో గాని డ్రీమ్స్‌లో గాని, మనకి దగ్గరగా అయినా చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్‌లో ఉండరు. అందుకే అన్ని విషయాలు అందరికి చెప్పొద్దు అంటాడు సారు. అందరితో ఒకేలాగా ఉండలేము. ఆత్మస్థితి ప్రకారం వాళ్ళ గుణాలు, వాళ్ళ ప్రకృతి వల్ల వాళ్ళకేర్పడతాయి. వాళ్ళు మనం చెప్పిన పాజిటివ్‌ని కూడా నెగెటివ్‌గా తీసుకోగలుగుతారు. కాబట్టి మనం చేసే శక్తిని, మనం చేసే గంట సేపు ధ్యానాన్ని, మనం పెంచుకునే ఆత్మస్థితిని ఫస్టు మనల్ని మనం కాపాడుకుంటేనే, మనం ఇంకొకరిని కాపాడే స్టేజ్‌కి ఎదగగలుగుతాం. మన సార్ అంటే కర్మ ధ్యానం, ఈ కర్మ చక్రం విలువ తెలుసుకున్న వాళ్ళకే మనం పొందిన అనుభవాలని చెప్తే ఉపయోగం ఉంటది. కానీ మనకి మనమే అంటే అది అందరికీ చెప్తే మాత్రం ప్రయోజనం ఉండదు. ఇంకా దుర్వినియోగం గూడా అవుతుంది. మన శక్తిని మనం కోల్పోయి, మన ఆత్మస్థితిని మనం కింది స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదం గూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం మనల్ని మనం కాపాడుతూనే ఉండాలి. సబూరి టాపిక్ ధర్మబద్ధమైన జీవితం. నమ్మకం. ఆ నమ్మకం గూడా మనం ఎప్పుడు కూడా నీతి, నిజాయితీ మన ప్రకృతి ఎలా ఉంది అనేది కాదక్కడ. మన నీతి, నిజాయితీ మనం ఒక పని చేసినప్పుడు ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నామో అనేది పంచభూతాలు రికార్డ్ చేస్తున్నాయి. ఆ రికార్డ్ చేసిన నిజాయితీని బట్టే మన ధర్మబద్ధమైన జీవితం అనేది దైవం దగ్గర నిరూపించుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే ధర్మంగా ఉండి, నమ్మకంగా ఉంటామో దైవం ఎప్పుడు కూడా మన వెంబడే ఉంటది. అసలు దైవం దగ్గరికి మనం వెళ్ళాల్సిన పనే లేదు. మన దగ్గరికే దైవం వస్తది. నేను ఏ పూజలు, ఏ వ్రతాలు చేయలే. నేను ఒక క్వెషన్ కూడా ధ్యానంలోకొచ్చాక అమ్మవారిని అడిగిన. ఏంటమ్మా అందరూ వ్రతాలు, పూజలు చేస్తారు గదా! మరి నా దగ్గరికెందుకొచ్చినావు అసలు నేనేం చేయలేదు నీకు అని. అప్పుడు అమ్మ అన్నది ఆచరించి చూపిస్తున్నావు అని. నాకప్పుడు అర్థమైంది. ఆచరిస్తే దైవం మన దగ్గరుంటది. ఆచరించకపోతే మన నమ్మకం లేకపోతేనే దైవం దగ్గరికి మనం బలవంతంగా ఎళ్ళాల్సొస్తది. నిజానికి దైవానికి ఏది నచ్చుతుందో ఆ మార్గంలో ఉండగలిగితే మన సబురి మనకి వచ్చినట్టే. ఇది ఇంకొక మాట నేను నా లైఫ్‌లో ఎక్కువ వరకైతే గుర్తు తెచ్చుకునేది మండోదరిని గుర్తు తెచ్చుకుంటా. ఎందుకంటే నాకేమనిపిస్తదంటే, నా ఫీలింగు, నా వాతావరణం బట్టి నాకు ఈ ఫీలింగ్ వస్తది. మండోదరి ఏంటంటే, ఒక రాక్షసుడికి భార్య. ఒక రాక్షసుడికి కూతురు. ఆమె రావణుడు చేసే ఏ పని తను చేయాలనుకున్నా అక్కడ ఆత్మస్థితి తగ్గిపోయేది. ఆమె ఒక ఉన్నత స్థాయిలో నిలబడింది. ఒక పతివ్రత స్థానంలో, ఒక ఐదుగురు పతివ్రత స్థానంలో మండోదరి గూడా చేరింది. నాకు ఆ అమ్మాయి ఎందుకు గుర్తొస్తుంది అంటే, ఆమె రాక్షసి అయ్యుండొచ్చు నాకు తెలీదు. నాలో ఉన్న రాక్షసత్వాన్ని తొలగించగలిగితే, నేను దైవ స్థానంలో ఉండగలుగుతా. దైవమే నా దగ్గరికొస్తుందనేది నాకక్కడ అర్థమైంది. ఏ మాత్రమైనా ఆమె చెయ్యొచ్చు. రాజుకి కూతురే, ఒక రాజుకి భార్యే. ఏ మాత్రమైనా లొంగొచ్చు ఆమె అక్కడ. కానీ మనం ఎక్కడ ఉన్నాము అనేది కాదు. ఎలా బ్రతుకుతున్నాము అనేదే ప్రకృతి రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి నిరంతరం ఏది మనసు ఏం చెప్తుంది, హృదయం ఏం చెప్తుంది, బాబా ఏం చెప్పాడు, వంశీ సార్ ఏం చెప్పాడు అని మన జీవితానికి సార్ 10 మాటలు చెప్పొచ్చు. బాబా గూడా 10 మాటలు చెప్పొచ్చు. కానీ ఎవరి జీవితానికి ఏది యూజ్ అవుతదో అది ఎవరికి వాళ్ళకే క్లారిటీ ఉంటది. డ్రీమ్స్ అయినా అంతే. మనకు చూపిచ్చేది ఎవరికైనా వాళ్ళకే అర్థమవుతది. మనం నిదానంగా ఆలోచిస్తే. కానీ మనకి ఆతృత, తొందరపాటు ఎక్కువుంటది గాబట్టి ఏంటో అనేసి ఎళ్తాం. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మన చుట్టూ ప్రపంచం ఏముంది అనేది మనకే క్లారిటీ వస్తది. అది నేను నేర్చుకున్నదిది. థాంక్ యూ ఫ్రెండ్స్. శ్రద్ధగా విన్న మీకందరికీ థాంక్ యూ. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనుష మేడంకి ఈ గ్రూప్ నుండి పిలిచారు. అనుష మేడం, రమా మేడం ఈ గ్రూప్ నడుపుతున్న ఇద్దరు మేడమ్స్‌కి నా కృతజ్ఞతలు. నన్ను ఇలా బాబాని నమ్మినా గూడా నన్ను ఈ స్టేజ్‌కి తెచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. వంశీ సార్ వీడియోల ద్వారానే ఎక్కువ పరిచయము. కానీ బాబా ఇచ్చిన గిఫ్ట్ సారు. నేనిలా ముందుకెళ్తున్నా. థాంక్ యూ. ఎవరైనా ధ్యానంలోకి రాకపోయి కొత్త వాళ్ళు ఈ వీడియో మాటలు విన్నా అంటే
రండి. ధ్యానంలోకి రండి. చాలా అద్భుతమైన శక్తి ఉంది. ఇది అనుభవిస్తే కానీ ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోలేరు. నాకు జీవితంలో బాబా అనేది ఫస్ట్ గూడా ఉన్నాడు. నేనిక్కడ ధ్యానంలోకి రాకముందైనా బాబా నాతోనే ఉన్నాడు. నా బ్రతుకులో ప్రతి క్షణం బాబా లేని క్షణమంటూ నాకు లేదు. నేను చెప్పేదదే. బాబా లేని క్షణం లేదు. కానీ నేను బాధతో గడిపిన ఆ 25 సంవత్సరాలు. ఇక్కడికొచ్చి ఒక 3 సంవత్సరాలయింది. ఇప్పుడు అర్థం చేసుకున్నాను గాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నా. నా చుట్టూ ప్రపంచం అలానే ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఉన్నా నేను సంతోషంగా జీవించగలుగుతున్నా. ధ్యానం అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. ఎంతగా అర్థం చేసుకుంటే అంత ముందుకెళ్తాము. రాని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ధ్యానంలోకి రండి. ఉన్నవాళ్ళు అయితే నిలబడదాం. ఎందుకంటే రావడం ఒక ఎత్తయితే నిలబడడం ఇంకో ఎత్తు. అది గూడా మనకు అర్థమవుతూనే ఉంది. పరీక్షలు గూడా అలా ఎదురవుతూనే ఉన్నాయి. అది అందరికీ అనుభవమే. నిలబడదాం. ఏది ఏమైనా దైవం మనతో ఉంది అనే గట్టి విశ్వాసంతో మనం ఇక్కడ నిలబడదాం. నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ అందరికి. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్.